అమ్మగారు స్నేహం లారెన్స్ గారు స్పిరిచువల్ లీడర్ మనకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి అమ్మగారు మన ముందుకు వస్తున్నారు. మనమందరం కూడా జాగ్రత్తగా తల్లులంగా మన పిల్లల కొరకు మన సమయాన్ని వెచ్చించి మన కుటుంబాల కొరకు, మన సంఘాల కొరకు, మన వాడబడుటకు మనము జాగ్రత్తగా విని ఆ విధంగా నడుచుకుంటకు మనకు ముందుకెళ్తాం. హల్లెలూయా. నన్ను ఆహ్వానించినటువంటి ప్రియమైన కుటుంబానికి నేను అన్నయ్య అంటాను, దేవదానం అన్నయ్య అని. నాకు దేవదానం అన్నయ్య నేను కలిసి ఇక్కడనే పనిచేస్తాము. సో నాకు అన్నయ్య అనడం అలవాటు కాబట్టి నన్ను ఆహ్వానించినటువంటి దేవదానం అన్నయ్య వాళ్ళ కుటుంబానికి, ఇక్కడ కూడి ఉన్నటువంటి సహోదర సహోదరులందరికీ, కొంతమంది సేవకురాలు ఉండొచ్చు, వాళ్ళందరికీ నాకన్నా ముందుగా దేవుని మాటలు అందించినటువంటి సహోదరి గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. సిస్టర్ అమ్మగారు వచ్చి వాక్యం చెప్తారు అనగానే గుండెలో దడ మొదలైపోయింది నాకు. అంత అమ్మగారని కాదు, అందరము దేవుని నామంలో, దేవుని కృపలు అందరము సమానమే. హల్లెలూయా. కాకపోతే వాక్యాన్ని ఒకళ్ళొకలం చర్చించుకుంటున్నాం, అంతేనండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ముందు వాక్యాన్ని పంచుకోవడం అంటే చాలా చాలా క్రిటికల్ సిచ్యువేషన్. ఎందుకంటే అందరం మంచి భోజనం పెట్టారు మనకి, మంచిగా అందరూ తిన్నారు. ఎంతమంది బాగా తిన్నారండి? బాగా తిన్నారా? చేప జాగ్రత్తగా తిన్నారా? ఎవరికి ఏ ఇబ్బంది లేదు కదా? సో దేవుడు మనకి శారీరకంగా మంచి ఆహారాన్ని ఇచ్చారు, అదేవిధంగా ఆత్మీయ ఆహారాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. ఉదయకాలం ఎంతమంది దీవించబడ్డారు? అందరూ దీవించబడ్డారు కదా? అందరూ దేవునికి ఒకసారి వందనాలు చెప్దామా? హల్లెలూయా. నేను కూడా దీవించబడ్డాను. శారా జీవితంలోని దేవుడు నాతో కూడా మాట్లాడి ఉన్నాడు. నేను దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ముందు నేను ఎప్పుడు కోరుకునేది, నేను ఎప్పుడు చేసేది ఏంటి అని అంటే, మనం అందరము ఒక్క 5 నిమిషాలు మన హృదయాన్ని మనం ఖాళీ చేద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎందుకనంటే మన హృదయాన్ని మనం ఖాళీ చేసుకున్నప్పుడు దేవుడు తన మాటలతో నింపడానికి ఇష్టపడతాడు. చిన్న ప్రార్థన, వ్యక్తిగతంగా మీరందరూ దేవుడు మనతో మాట్లాడాలని. ఎందుకనంటే దేవుని మాట శక్తివంతమైనది, దేవుని మాట బ్రతికించేది, దేవుని మాట సరిచేసేది, దేవుని మాట మనలను నూతనమైనటువంటి మార్గంలో నడిపించేది, దేవుని మాట మనలను ఆదరించేది, దేవుని మాట మనలను బలపరిచేది. కాబట్టి అటువంటి మాట కొరకు మనం ఒక్కసారి ఆశతో చిన్న ప్రార్థన, దయచేసి అందరూ కళ్ళు మూసుకొని వ్యక్తిగతంగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నాతో మాట్లాడయ్యా, నీ మాటను నాకు వినిపించయ్యా, ఒక్కసారి నాతో మాట్లాడు, నా విధేయతలను క్షమించండి, నీ రక్తాన్ని ప్రోక్షించి నా హృదయాన్ని పవిత్రపరచండి, నా పాపములన్నిటినీ క్షమించండి, నీ మాట ద్వారా నన్ను ఒక్కసారి పరిశుద్ధపరచండి అని మనం ఒక్కసారి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా నీకు స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమగల రాజా, కృపగల తండ్రి, యేసయ్యా మీ బంగారు పదాలకి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాము, మీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నామయ్యా. నీ రక్తముతో నాయన మమ్మలను పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ రక్తముతో మా యొక్క ఆలోచనలను శుద్ధీకరించండి అయ్యా. అయ్యా, అవిధేయతలన్నిటినీ క్షమించండి. నీ మాట కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. శక్తివంతమైనటువంటి నీ మాటతో మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యమును అంగీకరించేటువంటి హృదయాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాను. ఐహిక విచారములను కొట్టివేయండి ప్రభా.
మా మనస్సు నాయన నీ వాక్యం మీద లగ్నం చేయుటకు నాయన పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్కరికి నీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను. నీ ఆత్మతో ప్రభా ప్రతి ఒక్కరిని నింపమని వేడుకుంటున్నాను. ఒక్క హృదయమైనా తాకబడాలయ్యా. నీ మాట చేత ప్రతి ఒక్కరి హృదయాలు పొడవబడినట్లుగా నూతన ఉజ్జీవముతో ప్రతి ఒక్కరూ ఇక్కడ నుండి వెళ్ళగలిగినట్లుగా కృప చూపించండి. నూతన తీర్మానములు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఒక నూతనమైనటువంటి విధానములో ప్రభా ఈ దినము మమ్మల్ని మేము కట్టుకొనుటకు మీరు మాకు కృప చూపించమని మీ సహాయమును వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి మీరేనైనా అధ్యక్షత వహించి నడిపించమని, అయా నిలబడిచిన నన్ను కూడా నీ పరిశుద్ధాత్మతో నింపి నడిపించమని యేసయ్య నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఒక వాక్య భాగాన్ని చదువుకుందామండి. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. చాలండి. ఈరోజు ఇక్కడ దేవుడు మనకిచ్చేటువంటి టాపిక్ ఏంటి అని అంటే స్పిరిచువల్ లీడర్షిప్, లేదా ఒక ఆత్మీయ నాయకురాలుగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతమందికి లీడర్షిప్ ఇష్టం? అందరికీ ఉంటుంది. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఎవరు లేరు, జెంట్స్ ఎవరు లేరు, మనమే ఉన్నాం కాబట్టి ఓపెన్గా మాట్లాడుకుందాం. బ్రదర్ ఏమి అనరు మనల్ని, మనం ఓపెన్గానే మాట్లాడుకోవచ్చు. మన మనసులో ఉన్న విషయాలు మాట్లాడుకుందాం. బ్రదర్కి ఏం వినపడదు వాక్యం అయ్యే వరకు. ఓకేనా? ఎంతమందికి లీడర్స్గా ఉండడం ఇష్టం అండి? చిన్నప్పుడు స్కూల్లో ఎంతమంది లీడర్గా ఉన్నారు? చాలామంది లీడర్స్ ఉన్నారు కదా. లీడర్ అంటే చాలు మనకి ఒకలాంటి ప్రౌడ్నెస్ వచ్చేస్తుంది కదా. నేను లీడర్ని. ఆ లీడర్ అవ్వడం కోసం చిన్నప్పుడు హోంవర్క్స్ అన్నీ కరెక్ట్గా చేసేసేటోళ్ళం కదా. ఆ లీడర్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేసారా లేదా? స్కూల్లో మన ఫ్రెండ్ ఎవరైనా లీడర్గా ఉన్నా కూడా మనం వాళ్ళ ఫ్రెండ్ అని అంటే మనకు అదొక ప్రౌడ్ కదా. ఇది మనకి చిన్నప్పటి నుండి ఉన్నది. ఈ నాయకత్వపు లక్షణాలు చిన్నప్పటి నుండి ఉన్నాయి. దానికోసం పోరాడేవాళ్ళం మనం. నేను లీడర్ని అవ్వాలి. ఈవెన్ స్కూల్ అని కాదు, మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా అక్కడ మనము ఒక లీడర్ ఉండాలి, ఒక లీడింగ్ ఉండాలి, నేను ఒక పాత్రలో ఉండాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉన్నది. ఇదేమి తప్పు కానే కాదు. ఇది దేవుడే పుట్టించాడు. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఆశీర్వదించబడిన వారు మీరు ఏలండి అన్నారు. ఎవరు వెళ్తారు? నాయకులు వెళ్తారు. అవునా కదండి? ఏలమని చెప్పింది నాయకత్వపు లక్షణమే. అది నీవు ఒక నాయకురాలు అని దేవుడు ఆదిలోనే నీకు తెలియపరిచాడు. మన నాయకురాలు ఎవరు? అవ్వమ్మ కదా. మనలో అవ్వమ్మ నుండే వచ్చిన నాయకత్వ లక్షణాలు. అదొక్కటే కాదు, ఇంకా చాలా లక్షణాలు వచ్చినాయి. అందుకే ఇన్ని తిప్పలు పడుతున్నాం మనం. అవునంటారా కాదంటారా? అవునా కదా? చెప్పండి కదా. నాయకత్వం అనేది ఎప్పుడు ఎలా ఉండాలి అని అంటే, ఏదో అధికారం చూపించాలి, ఒకరిని ఇది చేయాలి, ఒకరిని కింద పెట్టి మనం పైన ఉండాలి, ఇది కాదు దేవుడు కోరుకునే అధికారం. దేవుడికి సర్వాధికారము ఉంది. ఆయన ఎప్పుడైనా అధికారం గలవాని వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారండి? చెప్పాలి, మీరు మాట్లాడాలి నాతో. ఉన్నారండి? లేరు. కానీ ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. అధికారులకి అధికారి, ప్రధానులకు, దూతలకు, అందరికీ అధికారి. కానీ ఎక్కడ ఆయన అధికారం గలవాని వలె బోధించలేదు, ప్రవర్తించలేదు. ఆయన ఎప్పుడు తన అధికారాన్ని చూపించలేదు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఉల్టా కదా. మనము మన అధికారాన్ని చూపించాలి, మనం మన అధికారాన్ని ఉపయోగించాలి అని మనము
ఆలోచన చేస్తాం. ఇప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు ఏంటి అని అంటే, సంఘాల్లో పేరు ముందు వాళ్ళ అధికారం చెప్పకపోతే గొడవలు. అవునంటారా కాదంటారా? ఆ అధికారం చెప్పాలి. డైరెక్టరా, సెక్రటరీయా, ఆ క్యాడర్ చూపించాలి. అది చూపించకపోతే గొడవలే గొడవలు. దేవుడు కోరుకునేది ఈ అధికారము లేకపోతే ఈ నాయకత్వము కాదు. అసలు దేవుడు కోరుకునే నాయకత్వం ఏంటి అని అంటే, మనము దేవుడి నుండే నేర్చుకోవాలి. ఆయన బోధించిన అధికారం గలవాని వలె ఆ అధికారాన్ని చూపించి బోధించలేదు. ఎప్పుడు సాత్వికంతో, మృదుత్వముతో, ప్రేమతో, దీర్ఘశాంతముతో ఆయన తన నాయకత్వాన్ని ఈ లోకంలో కనపరిచారు. మనం చదువుకున్న వాక్య భాగం మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటా. ఒక నాయకురాలుగా నువ్వు ఉండాలి అని అనుకుంటే నీలో ఉండవలసిన లక్షణం ఏంటి అని అంటే, దేశము పాడు చేయకుండానట్లు ప్రాకారము దిట్టపరచాలి. ఏం చేయాలి? ప్రాకారాల్ని దిట్టపరచాలి. ఏంటి ప్రాకారం? ఏమిటి ప్రాకారం? చెప్పాలి, చెప్పాలి, మీరు మాట్లాడాలి. ప్రాకారాలు దిట్టపరచాలి. ప్రార్థన అనేది ఒక ప్రాకారం అండి. పరిశుద్ధత అనేది ఒక ప్రాకారం. మనము మన ప్రాకారాన్ని దిట్టపరిచే వారంగా ఉండాలి. ఒక స్త్రీగా నీ నాయకత్వపు లక్షణాలు నీ ఇంటిలో నుండే మొదలవ్వాలి. దేవుడు కోరుకునేది ఏంటి అని అంటే, నీవు నీ ఇంటిలో ఒక నాయకురాలుగా ఉండాలి. నీవు నీ ఇంట్లో నాయకురాలుగా ఉండాలంటే నీలో ఆ లక్షణాలను అలవర్చుకోవాలి. నీవు బాగుంటే నీళ్ళు బాగుంటుంది. నీళ్ళు బాగుంటే మన సంఘము బాగుంటుంది. మన సంఘము బాగుంటే సమాజము బాగుంటుంది. మన సమాజం బాగుంటే మన దేశం కూడా బాగుంటుంది. సో ప్రాబ్లం ఎక్కడుంది? మనలోనే ఉంది. మనము ఒప్పుకొని తీరాలి. దేవుని వాక్యం ముందుకు వచ్చినప్పుడు మనల్ని మనం ఒప్పుకోవాలి. ప్రాబ్లం ఎక్కడుంది? మనలోనే ఉంది. మన ఇంటిలో మనము ఆ ప్రాకారాన్ని ఏర్పరుస్తున్నామా? ప్రార్థన అనే ప్రాకారాన్ని మనము ఏర్పరచుకుంటున్నామా? ఫస్ట్ వ్యక్తిగతంగా మనల్ని సరి చేసుకోవాలి. మనము ఒక పోరాటంలో ఉన్నాం. మనమేమి పీస్ఫుల్గా ఉండే ప్లేస్లో లేము కదండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎంత భయంకరంగా ఉన్నాయి. మనం ఒక పోరాటంలో ఉన్నాం. మన కుటుంబ పక్షాన మనము ముందు నిలబడాలి. క్రైస్తవుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి, ఎన్నో వ్యతిరేకతలు వస్తున్నాయంటే, మనం వెళ్ళి వాళ్ళతో పోరాడడం కంటే ఫస్ట్ మన ఇంట్లో మనం పోరాడాలి. మన ఇంటి నుండే నాయకులు తయారవ్వాలి. నీవు ఒక నాయకురాలుగా నువ్వు తయారైతే నీ బిడ్డలు నాయకులుగా తయారవుతారు. నీ కుటుంబం ఒక మంచి నాయకత్వంలో ఉన్నప్పుడు సమాజానికి మన కుటుంబము ద్వారా అది మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనము ఒక పోరాటంలో ఉన్నాం. మన పోరాటము మనుష్యులతో కాదు. ఎఫెసీ పత్రికలో మనకి చెప్పారు, మన పోరాటము శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో. మరి మనం ఎంత బలవంతులంగా ఉండాలి. కానీ ప్రస్తుత దినాల్లో స్త్రీలు చాలా అంటే చాలా లైట్గా తీసుకుంటున్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం.
మనల్ని మనం యుద్ధానికి సిద్ధపరచుకోవట్లేదు, కానీ యుద్ధం చేసేస్తున్నాం. అర్థమైందండి? యుద్ధంలో ఉన్నాము కానీ మనల్ని మనం సిద్ధపరచుకోవట్లా. వెళ్తున్నాము, గాయపరచబడుతున్నాము, ఓడిపోతున్నాము, వచ్చేస్తున్నాం. ఎందుకు? లేదు సిద్ధపాటు, కానీ యుద్ధంలోనే ఉన్నాం. అనుకుంటున్నాం మనం పోరాడుతున్నాం అని. లేదు, బలం లేకుండా పోరాడుతున్నాం. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. మరేంటి? ఎఫెసీ పత్రిక తీయండి. మనకందరికీ వాక్యాలు బాగా తెలుసు కదండి. క్విజ్లో మనమే ఫస్ట్. నిజం చెప్పాలంటే దేవుడు స్త్రీలకు ఇచ్చినటువంటి గొప్ప కృపది. ఎందుకంటే వాక్యాలు స్త్రీలు బాగా గుర్తు పెట్టుకుంటారు. క్విజ్లో అట్లా అందరూ స్త్రీలే ఫస్ట్ వస్తారు, జెంట్స్ చాలా తక్కువ. అవునంటారా కాదంటారా? సిస్టర్ చెప్పారు 20 సార్లు బైబిల్ చదివారు. దేవుడు ఎంత కృపనిచ్చారు. నిజంగా స్త్రీలకి చాలా గొప్ప కృపలు ఉన్నాయి, మనం వాడం, అంతే తేడా. మనం ఎఫెసీ పత్రిక చూద్దాము. 6వ అధ్యాయం 14వ వచనం చదవాలని ఇష్టపడుతున్నాను. 13 నుంచి 13వ వచనం అండి. 6వ అధ్యాయం 13వ వచనం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఏం ధరించుకోవాలి మనం? దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం. ఇది మనకు దేవుడే స్వయంగా ఇస్తున్నాడు. ఇంకా మనం ధరించుకోవాల్సినవి ఏమున్నాయి కింద? ఏలగనగా మీ నడుమునకు సత్యమను దట్టి ఉందండి. సత్యం అనే దట్టి మనకి. నిజం మాట్లాడుకుందాం, ఎంతవరకు సత్యవంతులుగా ఉంటున్నాం అన్ని విషయంలో? మనం తెల్లారు లేస్తే మనమే చాలా అబద్ధాలు ఆడతాం. చాలా విషయాల్లో ఒప్పుకోవాలి, కానీ దేవుడు సహాయం చేస్తాడు మనకి సత్యంలో నిలవబడ్డానికి. ఎప్పుడు దేవుని వాక్యం ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మనము సత్యమందు నిలవబడగలుగుతాం. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ వాక్యము మనలో ఎప్పుడైతే నివసిస్తుందో అప్పుడు మనము సత్యవంతులుగా చేయబడతాం. మనం సత్యం అనే దట్టిని కట్టుకోవాలి, నీతి అని మైమరువును కట్టుకోవాలి. ఇంకా పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడును తొడుక్కొని నిలవబడాలి. ఇంకా విశ్వాసం, రక్షణ, దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం. ఇవన్నీ నాయకులకు దేవుడిచ్చినటువంటి ఆయుధాలు. మరి నాయకురాలుగా మనం ఇవన్నీ ధరించుకున్నామా? ధరించుకోవాలి ప్రతిదినం. దేవుని వాక్య సహాయంతో మనము ప్రతిదినము ధరించుకోవాలి. అన్ని విషయములలో మనము వీటన్నిటిని ధరించుకుంటూ మంచి నాయకురాళ్ళలాగా ఎక్కడ? మొదటెక్కడ? ఇంటిలోనే మనం ఒక మంచి నాయకురాండ్రుగా మనము ఉండాలి. మన నాయకత్వపు లక్షణాలను మన పిల్లలు చూడాలి. మన నాయకత్వపు లక్షణాలను మన భర్త గమనించాలి. ఎందుకంటే ఒక కుటుంబం నిలబడాలంటే స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ప్రార్థన ద్వారా తన కుటుంబాన్ని కట్టుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు కదా, కుటుంబం నిలబడాలన్నా పాడవాలన్నా ఒక స్త్రీ వలన. దేవుడు మనకట్టి కృపనిచ్చాడు మన కుటుంబాన్ని ఆత్మీయతలో కట్టుకోవడానికి. నాయకురాలుగా మనము మన ఇంటిలో దేవుని యొక్క ఆత్మీయతలో, నేను చెప్పేది ఆత్మీయతలో మన ఇంటిని కట్టుకోవడం.
నాయకురాళ్ళ లక్షణాలు ఉన్నాయి కదా అని ఇంట్లో ప్రతి విషయంలో నాయకత్వం వహిస్తానంటే కాదు. భర్తకిచ్చే భర్తకి ఇవ్వాలి, బిడ్డలకిచ్చేది బిడ్డలకి ఇవ్వాలి, ఒక భార్యగా మనం చేసేది మనం చేయాలి. భర్త మీద మనకు ఎప్పుడూ అధికారం లేదు, ఆయన మాటకు లోబడాలి. మనం విన్నాం, శారా యజమానుడా అని పిలుచుచు లోబడింది. మనం లోబడితే భర్తలకు మన పిల్లలు తన తండ్రికి లోబడతారు. మనం ఎదిరించడం చూస్తే మన పిల్లలు కూడా ఎదిరిస్తారు. అలా అన్ని విషయాలలో మనము మన పిల్లలకు మాదిరికరంగా ఉండాలి. యొకోబేదు గురించి మనం ఆలోచిస్తే ఒక మంచి నాయకురాలు, ఒక మంచి నాయకురాలు. తన పిల్లను ఆమె యొకోబేదు మోషే యొక్క తల్లి, ఆమె ఒక మంచి నాయకురాలు. ఎందుకంటే ఒక మంచి నాయకుడిని తయారు చేయగలిగింది. మోషే అట్లా దేవుని ప్రజల పట్ల అంత భారం రావడానికి ఎవరు కారకురాలండి? తల్లి ప్రార్థన. ఆమె దగ్గర ఎన్నాళ్ళు ఉన్నాడు? 3 నెలలే ఉన్నాడు. కానీ తల్లి ఎంత చక్కగా పెంచిందంటే తన యొక్క ప్రజల యొక్క బాధను గురించి, తన ప్రజల యొక్క ఆ భారాన్ని, తల్లి హృదయంలో ఏ భారం అయితే ఉందో అది పిల్లోడి హృదయంలో పెట్టగలిగింది. యొకోబేదు ఒక మంచి నాయకురాలు కాదంటారా? ఒక మంచి నాయకుడిని ఇవ్వగలిగింది. ఎంత ప్రార్థన చేసి ఉంటుంది? నేను అనుకుంటాను ప్రతిదినము చేయించి ప్రార్థన చేసిందేమో మోషే మీద. తనలో ఉన్న నాయకత్వపు లక్షణాలు పిల్లల్లోకి పాల ద్వారా, పాలిచ్చి పెంచింది కదా, ఒగ్గు పాలుతోటి ఖచ్చితంగా వస్తాయి. దేవుడు చూచాడు, ఆమె హృదయంలో ఉన్నటువంటి ఆ భారాన్ని చూసి తన కుమారుని తయారు చేశాడు ఒక నాయకుడుగా. మన పిల్లలు అటువంటి నాయకులుగా తయారు కావాలంటే మనము ఆత్మీయతలో ఎదగాలి. ప్రతిదినము మన వాక్యం చదవడం మన పిల్లలు చూస్తే పిల్లలు కూడా ఆటోమేటిక్గా చదువుతారు. ప్రతిదినం మనం కుటుంబ ప్రార్థనలో మనం కూర్చుంటే మన పిల్లలు మనతో వస్తారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు పాడైపోయారని, మా పిల్లలు మా మాట వినట్లేదని చాలామంది తల్లులు ఏడుస్తున్నారు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే మన పిల్లలు, కానీ దేవుడు అది కోరుకోవట్లా. మన పిల్లలు అన్ని విషయంలో ముందుండాలని కోరుకుంటున్నాడు దేవుడు. నాయకుల్లో కూడా మన పిల్లలు ఉండాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు మన పిల్లలు నాయకులు కావాలని? చెప్పాలి. ఎంతమంది పిల్లలు నాయకులు కావాలని ప్రార్థన చేస్తున్నారు? అందరూ డాక్టర్లు, లాయర్లు లేకపోతే ఇట్లానే ప్రార్థన చేస్తారు. కానీ మంచి నాయకులు కూడా కావాలి మన పిల్లలు. ఎందుకంటే నాయకులు బాగుంటేనే ఈ సమాజంలో ఇవన్నీ బాగుంటాయి. ఆ అధికారంలో క్రైస్తవులు ఉన్నారనుకోండి, ఎంత ఇది అంటే వాళ్ళకి న్యాయం తెలుసు. దేవుడు ఇచ్చినటువంటి న్యాయము వాళ్ళకి తెలుస్తుంది. అన్యాయంగా వాళ్ళు చేయరు. మనము మన పిల్లల కోసం ప్రతిదినము ప్రార్థన చేయాలి. వాళ్ళు కూడా మంచి నాయకులుగా, వాళ్ళున్న వృత్తిలోనే దేవుని ప్రేమను అందిస్తూ వాళ్ళ ఈ లోకంలోనే దేవుని యొక్క ప్రతినిధులుగా ఉండాలని మనము ప్రార్థన చేయాలి. అన్నీ బాగుంటే, కుటుంబంలో అన్నీ బాగుంటే అన్నీ చేస్తాము అని అనుకోవడం కరెక్ట్ కాదు. అన్నీ బాగుంటే మనము దేవుని సన్నిధికి వెళ్ళడానికి కూడా కొన్నిసార్లు ఇది చేస్తారు. మనకి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా దేవుడు మన మేలు కొరకే వాటిని అనుగ్రహించాడు అని అనుకోవాలి. నేను ఒక స్త్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను మీకు. ఆ స్త్రీ కూడా ఒక మంచి నాయకురాలనే నేను అనుకుంటా. అన్నీ బాగుంటే అన్నీ చేస్తామని అనుకుంటాం కదా. కుటుంబంలో పరిస్థితులు బాగున్నప్పుడు కూడా తన బిడ్డను ఒక మంచి నాయకుడిగా చేయగలిగింది తల్లి.
దినవృత్తాంతాలు 2వ గ్రంథము, 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 'ఇక్కడ ఒక స్త్రీ ఉందండి. రెండో దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో హిజ్కియా గురించి ఉంటుంది. హిజ్కియా తల్లి అబియా, హిజ్కియా తండ్రి ఆహాజు. ఈయన భయంకరమైనటువంటి వ్యక్తి. ఆహాజు ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి అంటే 28వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, ఆహాజు యూదా దేశమును దిగంబరిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరిచెను. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈయన దేవునికి వ్యతిరేకంగా బ్రతికాడు. ఈ ఆహాజు దేవునికే ద్రోహము చేసేటంటే భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఈ వ్యక్తి. కానీ భార్య అబియా తన కుమారుని ఎంత బాగా పెంచిందంటే, హిజ్కియా గురించి మనందరికీ తెలుసు. నేను అనుకుంటా హిజ్కియా అలా పెరగడానికి తల్లి పాత్ర లేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది తల్లి పాత్ర. ఈమె అబియా జకర్యా కుమార్తె. ఇక్కడ 29వ వచనంలో చూస్తే, తన పితరుడగు 2వ వచనం, హిజ్కియా తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. హిజ్కియా యథార్థంగా ప్రవర్తించడానికి కారణం తల్లి కాదంటారా? ఖచ్చితంగా. తన తల్లి, తన భర్త దుర్మార్గుడు అయినప్పటికీ కూడా తన భర్త యొక్క ప్రభావం బిడ్డ మీద పడకుండా ఎంత చక్కగా పెంచిందో తల్లి అబియా. ఒక మంచి నాయకుడిగా తయారు చేసింది హిజ్కియాని. హిజ్కియా చేసినటువంటి గొప్ప విషయాలు మనం ఈ అధ్యాయంలో చూస్తాం. అప్పటి వరకు చాలా విగ్రహారాధన, అప్పటి వరకు చాలా దేవునికి వ్యతిరేకంగా చేశాడు వాళ్ళ తండ్రి ఆహాజు. కానీ హిజ్కియా వచ్చిన తర్వాత అలా లేదు. హిజ్కియా మొత్తం మార్చేశాడు. తన తల్లి పెంపకంలో దేవుని యొక్క విలువను తెలుసుకున్నాడు. తన పితరుడైన దావీదు చర్య అంతటి ప్రకారం చేశాడని అంటున్నాడు. అసలు పితరుడైన దావీదు గురించి ఎలా తెలుసు హిజ్కియాకి? తల్లి చెప్పింది. ఈ లోకంలో మనుషుల ఎంతమంది ఉన్నా తల్లి కంటే ఎక్కువ ప్రభావం బిడ్డల మీద ఎవరిది ఉండదు. ఖచ్చితంగా తల్లి ప్రభావం బిడ్డల మీద ఉంటుంది. ఈ అబియా తన యొక్క కుమారుణ్ణి ఒక మంచి నాయకుడిగా చేయడానికి సర్వ ప్రయత్నాలు చేసింది. ఈమె యుద్ధం చేసింది. ఒక యుద్ధం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక తాగుబోతు భర్త ఇంట్లో ఉంటేనే ఎంతో భయంకరంగా ఫీల్ అవుతారు. చర్చికి రావడానికి ఉండదు, సరిగా ఒక ప్రార్థనకి వెళ్ళడానికి ఉండదు, ఇంట్లో మనశ్శాంతి ఉండదు, చాలా ఇబ్బంది పడతాం. కానీ ఇటువంటి దుర్మార్గుడైన భర్త ఉండి కూడా తన బిడ్డను దేవుని కొరకు పెంచగలిగింది అబియా. పడుకున్నారండి అందరూ? దయచేసి ఎవరు పడుకోదు, కాసేపే చెప్తాను నేను. నాకు తెలుసు ఇది చాలా క్రిటికల్ టైం అని. అయినా పర్వాలా, దేవుడు ఎవరితో మాట్లాడాలనుకున్నా, ఎవరు దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడతారు. హల్లెలూయా. ఈ అబియా ఏం చేసిందంటే దేవుని యొక్క మందిరం యొక్క విలువను తెలియపరిచింది హిజ్కియా. హిజ్కియా అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటండి? 3వ వచనం, తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి. అటువంటి భయంకరమైనటువంటి దినాల్లో ఉన్న హిజ్కియా తన తండ్రి చర్య ప్రకారం బ్రతకకుండా దేవుని మందిరం యొక్క ప్రాధాన్యతను తెలుసుకున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు చర్చికి వస్తే పిల్లలు రారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, మందిరం యొక్క విలువ తెలియదు. కానీ అబియా మాత్రం తన కుమారునికి
దేవుని మందిరం యొక్క ప్రాధాన్యతను తెలియపరిచేలా పెంచింది. ఇది సాధ్యమంటారా? ఖచ్చితంగా సాధ్యమే. ఎందుకంటే తను నిర్ణయించుకుంది, నా భర్త ప్రభావం నా బిడ్డ మీద పడకుండా నా బిడ్డను పెంచాలి అని. ఏం చేసిందో? ఉపవాస ప్రార్థనలే చేసిందో, కన్నీటి ప్రార్థనలే చేసిందో, చాలా కష్టపడే ఉంటుంది అబియ. దేవుని మందిరం యొక్క ప్రాధాన్యతను తెలియపరిచింది. అలాగే తన పితరుడైన దావీదు ఎలా దేవుని కొరకు బ్రతికాడు, ఎంత యథార్థంగా బ్రతికాడో తెలియపరిచింది. అదే ప్రకారం జీవించాలని హిజ్కియా నిర్ణయించుకున్నాడు తప్ప తన తండ్రిలా జీవించాలని మాత్రం నిర్ణయించుకోలే. తన పిల్లలను దేవుని కొరకు సంపాదించింది. ఈ లోకంలో మనము మన బిడ్డలను దేవుని కొరకు సంపాదించలేకపోతే వ్యర్థం. మనం ఈ లోకంలో ఆస్తిపాస్తులు ఎన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాత్రం మన పిల్లలకు ఖచ్చితంగా ఇవ్వాలి. దేవుని ఖచ్చితంగా ఇవ్వాలి. ఒక తల్లిగా దేవుడు మనల్ని చేసినందుకు అది మన ప్రాధాన్యత. మనము మస్ట్ అండ్ షుడ్, అంటే ఇది కంపల్సరీ, నేను దేవుని కొరకు ఏదైనా చేయగలిగింది ఉన్నది అని అంటే అది మన పిల్లలను మనము దేవుని కొరకు సంపాదించడమే. చాలామంది మనం చూస్తే నక్సలైట్లు కావచ్చు, లేకపోతే ఇంకా భయంకరంగా ఉన్న వ్యక్తులు చూస్తే వాళ్ళు చాలా శాతం చెప్పింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క సంబంధాలను బట్టి, వాళ్ళు ఆ కుటుంబంలో వాళ్ళు చూసిన దాన్ని బట్టే క్రూరత్వాన్ని వాళ్ళ మనసులోకి వచ్చిందని చాలామంది చెప్పగా విన్నాను నేను సాక్ష్యాల్లో. మన పిల్లలు అలా అవ్వకూడదని అంటే మనము మన కుటుంబంలో ఆత్మీయమైనటువంటి పరిస్థితులను ఏర్పరచాలి. అది ఎవరు చేయగలుగుతారు? తల్లి మాత్రమే చేయగలుగుతారు. తల్లి కాదు, తల్లి మాత్రమే చేయగలుగుతారు. ఈరోజు మన బిడ్డలతో, మన కుటుంబాలతో మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే అది నిజంగా దేవుని కృప. మరి ఒక తల్లిగా, ఒక నాయకురాలుగా నువ్వు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుని కొరకు సంపాదించుకున్నావా? ఆ ప్రయత్నం చేస్తున్నావా? మనము ప్రశ్నించుకోవాలి. ఖచ్చితంగా దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. సంఘంలో వేరే వాళ్ళ పిల్లలు బాగోలేదని ప్రేయర్ రిక్వెస్ట్ వస్తే మనం ప్రార్థన చేస్తానే ఉంటాం. అసలు మన పిల్లల గురించి ఆలోచిస్తున్నామా? ఫస్ట్ ఆఫ్ ఆల్, కొంతమంది పిల్లలు చక్కగా ఉంటారు, ఏ అలవాట్లు ఉండవు, మంచిగా ఉంటారు, కానీ వాళ్ళు దేవుణ్ణి కలిగి ఉండరు. పిల్లలు మంచిగా ఉండడం వేరు, దేవుణ్ణి కలిగి ఉండడం వేరు. దేవుని కలిగి జీవించేలాగా వారిని చేయాలి. ప్రతిదినము వాక్యం చదివేలాగా, ప్రార్థన చేసేలా మనమే ప్రోత్సహించాలి పిల్లల్ని. ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడు లేకుండా జీవించడం చాలా కష్టం. మీరు ఆస్తులు అంతస్తులు ఏమి ఇవ్వకపోయినా ఒక్క దేవుని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలుగుతారు. దేవుడు వారికి తోడుగా ఉంటారు. యోసేపు ఎక్కడికి వెళ్ళినా దేవుని తోడు ఎందుకున్నదంటే ఆయన దేవుని కలిగి ఉన్నాడు. అవునంటారా కాదంటారా? చెరసాల్లో దేవుడు ఉన్నాడు, గుంటలో తోసినప్పుడు దేవుడు ఉన్నాడు, పొతిఫర్ భార్య ఆయన మీద నింద వేసినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. నిందను దేవుడు ఘనతగా మార్చాడు. దేవుడు తోడుగా ఉన్నాడు ఆయనకి. దేవుడు తోడుగా ఉన్నాడు కనుకనే దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. తన తండ్రి ఆస్తి ఇవ్వలేదు, తన తండ్రి ఇవ్వకముందే గొప్ప పొజిషన్లో పెట్టాడు దేవుడు యోసేపుని. నేనంట యోసేపుకి వాళ్ళ తండ్రి తల్లి ప్రార్థన ఖచ్చితంగా, దేవుని వాగ్దానం కూడా ఉంది.
ఒక నాయకురాలుగా నీ ఇంటిలో నీ నాయకత్వపు లక్షణాలను ఎంతవరకు ఉపయోగిస్తున్నావు? సంఘంలో తర్వాత ఉపయోగిద్దాం. ఫస్ట్ మన ఇంటిని మనం బాగు చేసుకున్నప్పుడు దేవుడు సంఘంలో మనల్ని వాడుకుంటాడు. మనల్ని ఎవరు తీసుకురావసరలా, దేవుడే తీసుకొస్తాడు నాయకత్వంలోని. ఎప్పుడు? మనము దేవుని ముందు కూర్చున్నప్పుడు. మనము దేవుని ముందు కూర్చున్నప్పుడు దేవుడే మనల్ని ఒక గొప్ప నాయకురాలుగా చేస్తాడు. మనము సత్యం అనే దట్టిని కట్టుకోవాలి, నీతిని, విశ్వాసాన్ని. కొన్ని విషయాల్లో విశ్వాస బలహీనలుగా మనమే ఉంటాం. దేవుడు చేస్తాడంటావా? దేవుడు ఇంకా చేయట్లేదు. ఎన్నో ప్రార్థనలు చేస్తాం, మనం అనుకున్న టైంలో జవాబులు రాకపోతే ఇంట్లో ఫస్ట్ ఆడవాళ్ళే కృంగిపోతారు. అవునంటారా కాదంటారా? మగవాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటారు. వాళ్ళు ఒకవేళ స్ట్రాంగ్గా లేకపోయినా పైకి స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ ఎక్కువ బయటికి కంగారు పడిపోతూ బాధపడిపోతూ ఎవరు కనిపిస్తారు? స్త్రీలే కనిపిస్తారు. కానీ కాదు, మనము బలవంతురాలుగా ఉండాలి విశ్వాసంలో. శారా జస్ట్ మనసులో నవ్వింది, కానీ ఆమె కూడా విశ్వాసం ఉంది. భర్తను బట్టి అయినా దేని బట్టి అయినా ఆమె అందుకే తల్లిని చేశాడు దేవుడు. మీరు ఎంతమంది శారా గురించి ఆలోచించారో లేదో తెలియదు, కానీ పొద్దున్న నుండి నేను కూడా ఆలోచిస్తున్నా శారా కోసం. ఎందుకనంటే మనము ఇక్కడికి నడిపించబడ్డామంటే ఊరికే రాలేదు, దేవుని కృపను బట్టి దేవుని ప్రణాళికలో ఉన్నాం కాబట్టే వచ్చాం. కాబట్టి ఏ మాట తీసేసుకోకూడదు, వదిలేయకూడదు, తీసుకోవాలి. ఎందుకు మాట్లాడతాడు? ఊరికే మాట్లాడతాడా దేవుడు? లేదు, ఖచ్చితంగా ఆయన ఉద్దేశం ఉంది. మన ఆత్మీయ నాయకత్వాన్ని మనం బాగు చేసుకుందాం. ఎక్కడి నుండి అంటే మన ఇంటిలో నుండి, మన పిల్లల విషయంలో, మన భర్త విషయంలో. మన నోటి మాటలు సరి చేసుకుందాం, మన ప్రవర్తన సరి చేసుకుందాం. మనము బాగు చేయబడితే మన ఇల్లు బాగు చేయబడుతుంది. ఈ అహాజు దుర్మార్గుడు, ఒక భర్త దుర్మార్గుడైనటువంటి భర్తతో ఇంట్లో ఎలా ఉంటుంది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. కానీ అవి ఎంత కష్టపడి ఉంటుంది, చాలా 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 శ్రమలు అనుభవించి ఉంటుంది. దేవునికే వ్యతిరేకంగా ఉన్నది వాళ్ళ కుటుంబం, కానీ దేవుడు విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలే. ఎందుకు? అభియ ప్రార్థన. నీ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులైనా ఉండుండొచ్చు, నీ భర్త ఎలాగైనా ఉండుండొచ్చు, నీ బిడ్డలు ఎలాగైనా ఉండుండొచ్చు, కానీ నీ బిడ్డ, నీ భర్త, నీ కుటుంబం పక్షాన నువ్వు నిలబడుతున్నావా దేవునికి ప్రతినిధిగా? అభియవలే మనము దేవునికి, మన కుటుంబానికి మధ్యన మనం నిలబడాలి. ఈ పోరాటంలో మనము ముందుండాలి. ఎందుకంటే వస్తున్న పరిస్థితులు గడ్డు పరిస్థితులు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలంటే ఎన్ని కుటుంబాలు కాపాడబడతాయి? మనము మన కుటుంబాన్ని కాపాడుకున్నప్పుడు మనం ఇతర కుటుంబాలను కాపాడగలుగుతాం. కట్టుకోవాలి మన కుటుంబాన్ని. ఎలా? ఆత్మీయతలో, ప్రార్థనలో, వాక్యంలో, పరిశుద్ధతలో, సత్యములో, నీతిలో, విశ్వాసంలో, అన్ని విషయములలో మనల్ని మనం కట్టుకుంటూ మన కుటుంబాన్ని మనము కట్టాలి, మన పిల్లల జీవితాన్ని కట్టాలి. పిల్లలు చెడిపోవడానికి కారణం ఎవరైనా కానీ మొదట అనేది ఎవరినంటారు? తల్లిదండ్రుల్ని. వాళ్ళ పెంపకం అలా ఉంది అంటారు. ఎంత బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది కదా. మన పిల్లల్ని ఎవరైనా చిన్న మాట అంటేనే ఒప్పుకోలేము. మరి దేవాది దేవుడు ఇంకెంత బాధపడుతున్నాడు? మనల్ని సృష్టించాడు కదా, మనల్ని బట్టి దేవుడు ఎంత బాధపడుతున్నాడు, మనల్ని బట్టి దేవుడు ఎంత సంతోషిస్తున్నాడో అని అనేలాగా మనం ఉండాలి. నాతో సహా ఇక్కడ నిలబడి చెప్పినంత మాత్రం నేనేమి కాదు, దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. మన కుటుంబాన్ని మనము
కట్టుకోవాలి. అప్పుడు దేవుడు సంఘంలో కూడా సంఘంలో నేను కనబడాలి, లేకపోతే నేను ఉండాలి. కనబడడం అనేది దేవుడే తీసుకొస్తాడు. మనం కనబడాలి అని అనుకోకూడదు, దేవుడే తీసుకొస్తాడు. నువ్వు దేవుని వాక్యానుసారంగా నువ్వు ఉన్నప్పుడు. మనం ఇతరులను సమాధానపరిచేలాగా ఉండాలి. నాయకులంటే ఇతరులను సమాధానపరచాలి. ఇద్దరు వ్యక్తులు ఏదైనా ఒక డిస్కషన్ అయిందంటే మనం వెళ్తే అక్కడ సమాధానం రావాలి, కానీ మనం వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ అవ్వకూడదు గొడవ. అది సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, బంధువుల దగ్గర కానీ. అమ్మ ఈమె వచ్చిందా, అయితే కూల్ అయిపోతుంది అనేలాగా ఉండాలి. దేవుడు అదే కదా కోరుకుంటున్నాడు. దేవుడు ఉన్న చోట గొడవలైనయా? లేదు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. మనం దేవుని కుమార్తెలం కదా, మనము సమాధానపరిచే వారంగా ఉండాలి. ఒక నాయకునికి ఉండవలసినటువంటి లక్షణాలు ఇతరులను సమాధానపరచాలి. కాబట్టి మనము సరి చేసుకుందాం. మన నాయకత్వపు లక్షణాలు ఎలా ఉన్నాయి, మన కుటుంబాన్ని కట్టుకునే విషయంలో మనం ఎలా ఉన్నాం, ప్రార్థనలో, పరిశుద్ధతలో మనమే సరి చేసుకుందాం. అప్పుడు మన సంఘాల్లో మనము మన నాయకత్వపు లక్షణాలను కనపరిచే వారంగా ఉందాం. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు మనము పోరాడునది శరీరులతో కాదు, మనుష్యులతో అస్సలు కానే కాదు. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి. మనకి బలము వాక్యమే. దయచేసి స్త్రీలందరికీ నేను కోరుకునేది ఏంటంటే, ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించండి. ప్రతిదినము కొంత వ్యక్తిగత ప్రార్థనకు సమయం ఇవ్వండి. తర్వాత కుటుంబ ప్రార్థన, తర్వాత సంఘ ప్రార్థన. కొంతమందికి కుటుంబంలో ఉండదు కానీ సంఘంలో ప్రతి కూడికి వస్తారు. అది కాదు కోరుకునేది దేవుడు. ఫస్ట్ వ్యక్తిగతంగా ఉండాలి, తర్వాత కుటుంబంగా ఉండాలి, తర్వాత సంఘంగా ఉండాలి. మన బలము కుటుంబమేనండి. కుటుంబంలోనే మనకు బలం వస్తుంది. సో మనము మన కుటుంబాన్ని కట్టుకుందాము. నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పను, ఎందుకంటే చాలామంది నిద్ర అవుతున్నారు. సో మీరు నిద్రలో ఉండి మేల్కొనాలంటే నేను వాక్యాన్ని ముగించాలి. కాబట్టి దయచేసి అందరూ, నేను కోరుకునేది ఏంటంటే, మన వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకుందాం. దేవునితో సంబంధాలని ఏం చేసుకుందాం? పెంచుకోవాలి. ఆల్రెడీ మీరు అందరూ దేవునితో సంబంధం కలిగి ఉన్నారు, అందుకే ఇక్కడ వరకు వచ్చారు కదా. కానీ ప్రతిదినము దాన్ని ఇంకా 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 బలం చేసుకోవాలి. బలహీనలం కాకూడదు. మన శారీరకంగా బలహీనం కావచ్చు, కానీ ఆత్మీయంగా బలవంతులం. మన వాక్యము బలం ఇస్తుంది. మనం ఆత్మీయంగా బలవంతులంగా ఉండాలి. ఎందుకనంటే మనము పోరాడున్నది ఆత్మ సంబంధమైన పోరాటం. ఈ లోక సంబంధమైన పోరాటాల గురించి పక్కన పెట్టండి. మనము పోరాడున్నది వాక్యం చేతబట్టుకొని పోరాడాలి. మనం యాకోబు ఎవరితో పోరాడి పెనుగులాడి గెలిచాడు? దేవునితో. మనం అలా ఉండాలి. ఎలా ఉండాలి? అలా ఉండాలి. కాబట్టి దయచేసి అందరూ లేచి నిలబడండి. దేవునితో మన సంబంధాన్ని సరిచేసుకుందాము. ఒక చిన్న ప్రార్థన. దయచేసి అందరూ దేవుని నుండి మనము శక్తిని పొందుకోవాలి. అభియావలి మనం ఒక మంచి నాయకురాలుగా ఉండాలి. యొకెబెదు వలె ఒక మంచి నాయకురాలుగా మనం ఉందాం. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక సహోదరిగా, అన్ని రకాలుగా మనము సరి చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని దేవుణ్ణి అడుగుదాం, మనల్ని సరిచేయమని. స్తోత్రం 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 దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. దేవానికి స్తోత్రం నాయన. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అయ్యా, మీరు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి వందనాలు. మీరు ఇచ్చినటువంటి ప్రభా నాయన నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి మాటను బట్టి నీకు వందనాలు అయ్యా. నాయన మమ్ములను ప్రభా నా తండ్రి అయ్యా, నీతో వ్యక్తిగతంగా నాయన మా సంబంధాన్ని ప్రభ సరిచేసుకున్నటకు కృప చూపించండి అయ్యా. అయ్యా నా తండ్రి, మాలో ఉన్నటువంటి ఆ నాయకత్వపు లక్షణాలను మా కుటుంబాన్ని కట్టుకోవడానికి మీరు మాకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఒక మంచి తల్లిగా, మంచి భార్యలుగా ప్రభా అయ్యా, మేమందరము మా జీవితాలను కట్టుకోవడానికి సహాయం చేయండి. అట్టి కృపను మీరు మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. మేము అన్ని విషయములలో నీకు మాదిరిగా జీవించుటకు సహాయం చేయండి అయ్యా. మేము పోరాడినది శరీరులతో కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి అయ్యా పోరాటం మేము కలిగి ఉన్నాము కనుక నా తండ్రి, నీవిచ్చేటువంటి నాయన ఆ యొక్క యుద్ధోపకరణములను ప్రభా మేము ధరించుకొని నీ కొరకు సాక్షులుగా బ్రతుకుటకు మీరు మాకు కృప చూపించమని అయ్యా, నీ యొక్క ఆత్మ సహాయముతో ముందుకు నడుచుకున్నటువంటి భాగ్యమును మీరు మాకు దయచేయమని, ఇంతవరకు చేసినటువంటి ప్రార్థన అంగీకరించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.